వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మహా న్యూస్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా లక్షెట్పేటలో నిరసనకు దిగారు జర్నలిస్టులు. నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ మహా న్యూస్ ఆఫీసుపై దాడి హేయమైన చర్య అని అన్నారు. ఇలాంటి దాడులు ఇక మీదట జరగకూడదంటే వెంటనే కారకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. సమాజం కోసం పనిచేసే మీడియాపై దాడి చేయడం వారి చేతగానితనానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. జరిగిన మహా న్యూస్ ఆఫీస్పై దాడిని లక్షెట్పేట ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎవరైతే దాడి చేసిరో వారిని వెంటనే అరెస్టు చేసి జర్నలిస్టులు అంటే ఒక ఫోర్త్ ఎస్టేట్ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న ఒక జర్నలిస్టులపై దాడి చేయడం ఇది చాలా అమానుషం. దీనిపై ప్రభుత్వం తొందరగా ఎవరైతే దాడి చేసిన వారిని తొందరగా పట్టుకొని వారిని శిక్షించాలి. ఇంకోసారి ఇలాంటి దాడులు జరిగితే మాత్రం సహించేది లేదు. ఒక్కసారి జర్నలిస్టులో మేము గలం తిప్పితే మాత్రం అందరి ఏం జరగాలో అవి జరిగిపోతాయి. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకొని ఎవరైతే మహా న్యూస్ ఆఫీస్పై దాడి చేసిన వారిని ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మా లక్షెట్పేట పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మేము కోరుతున్నాం. జరిగిన మహా న్యూస్ ఆఫీస్పై దాడిని లక్షెట్పేట ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎవరైతే దాడి చేసిరో వారిని వెంటనే అరెస్టు చేసి జర్నలిస్టులు అంటే ఒక ప్రజలకు ప్రభుత్వం మధ్యాహ్నం నుండి మీడియాపై దాడి చేయడం దారుణము. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫోర్త్ ఎస్టేట్ మీడియా దాన్ని ఈరోజు ఇంత దిగజార్చడము, దాడి చేయడము ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు మరలా కాకుండా ప్రభుత్వమే కఠినమైన చర్య తీసుకోవాలి. వారిని అదుపు తీసుకొని వారిపైన కేసు నమోదు చేసి ఇటువంటి దాడి జరగకుండా చూడాలని చెప్పని మా యొక్క జనసందర్భంలో అందరం కోరుతున్నాం. ప్రజలకు ప్రభుత్వం మధ్యాహ్నం నుండి మీడియాపై దాడి నిన్న జరిగిన మహా న్యూస్ కార్యాలయంపై ఏదైతే కొంత రాజకీయ నాయకులు ఇతర నాయకులు అయితే ఏదైతే దాడికి నిరసనగా ఈరోజు లక్షెట్పేటలో ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి అయితే ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రజలకు ప్రభుత్వానికి మరియు ప్రతిదానికి మీడియా అనేది చాలా ముఖ్యమైనది. అలాంటిది రాజ్యాంగానికి ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి చెప్పుకుంటున్న మా మీడియా ప్రతినిధులపై ఈరోజు కార్యాలయంపైనే దాడి చేశారంటే రేపు మా మీడియా జర్నలిస్టులపైన కూడా దాడి చేసే సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఏవైతే దాడులకు చేస్తున్న వారిని మాత్రం కఠినంగా శిక్షించాలి. వాటిపై కఠిన శిక్షలు వేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఇక్కడ TUWAIJ ఆధ్వర్యంలో మేము కోరుతున్నాం. నిన్న జరిగిన మహా న్యూస్ కార్యాలయంపై ఏదైతే కొంత